జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్, కమ్ ఇన్. డాక్టర్, స్వీటీ అనే పాప బ్రెయిన్ స్కాన్ రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్పారు. ఒక్క నిమిషం. తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. మ్. హలో, ఒక్క నిమిషం. చెప్పండి డాక్టర్. మీ పేరు రాధిక కదూ? సినిమా హీరోయిన్లకు ఫాలోయింగ్ ఉన్నట్టు ఈ బొమ్మలు గీసుకునే దానికి హాస్పిటల్స్ వాళ్ళు కూడా తెలుసా? ఏ 100-200 తీసుకొని ఎప్పుడో బొమ్మ గీసి ఉంటుంది. అవును, నేను మీకెలా తెలుసు? మీకు బ్రెయిన్ స్కానింగ్ చేసింది నేనే. నాకు బ్రెయిన్ స్కాన్ చేశారా? ఎప్పుడు? అదేనండి, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా. అవును. డాక్టర్ కైలాష్ గారే కదా మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది? అవునండి. ఆ రోజు మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేటప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ యాక్సిడెంట్లో మీ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిందేమోనని తెలుసుకోవడానికి స్కానింగ్ చేసింది నేనే. ఓహో, అవునా? ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? బాగుంది డాక్టర్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్. రాధిక యాక్సిడెంట్ ఏంటి? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి? ఆ రోజు నేను పల్లవిని కార్ యాక్సిడెంట్ పేరుతో చంపేసినప్పుడు రాధిక కూడా అక్కడే ఉంది. వీటన్నిటితో ఏదైనా సంబంధం ఉందా? బాబోయ్, టెన్షన్తో మెంటల్ వచ్చేసేలా ఉంది. ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, కమింగ్. చెప్పండి. అదే మేడం, మీరిప్పుడు రాధికతో మాట్లాడారు కదా, తను నా తమ్ముడు భార్య. అవునా? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? అంటే రాధికకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని మీరు తనతో మాట్లాడుతుంటే నేను విన్నాను. కాస్త ఆ విషయాల గురించి తెలుసుకుందామని. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. అదే మ్యామ్, రాధికకి ఏ డేట్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, రాధికకి హార్ట్నిచ్చింది ఎవరు, ఈ విషయాలు మ్యామ్. సారీ అండి, అవి కాన్ఫిడెన్షియల్ విషయాలు, బయటికి చెప్పకూడదు. అది కాదండి, తను నా తమ్ముడి భార్యే. మరి నా తమ్ముడి భార్యకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఒక అక్కగా నాకుంది కదండి. కావచ్చండి, కానీ ఇవన్నీ మా ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాలు. బయట వాళ్ళకి చెప్పడం అంటే మా రూల్స్ని మేము క్రాస్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ మ్యామ్, మీరు చెప్పారని నేను ఎవరికి చెప్పను. మా ఫ్యామిలీ విషయం కాబట్టి అడుగుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. సారీ అండి, చెప్పకూడదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్లీజ్ మ్యామ్, దయచేసి
అరే చెప్తుంటే వినిపించుకోరేంటండి? ముందు మీరు వెళ్ళండి. అంటే చెప్పను అంటారు. చెప్పకూడదు అని అంటున్నాను. ఓకే. హలో, ఏంటి గడియ పెడుతున్నావు? ఎన్నిసార్లు అడిగినా చెప్పరా? బ్రతిమిలాడినా కూడా చెప్పను. హలో, ఏంటి గుచ్చుకుంటుంది? తీయండి, తీయండి. నీకే చెప్పేది, తీయండి. చూడు, నాకు రెండే తెలుసు. వినమని చెప్పడం, వినకపోతే చంపడం. చెప్పు, రాధికకు పెట్టిన గుండె ఎవరిది? ఏ డేట్లో తన గుండెకు ఆపరేషన్ జరిగింది? చెప్పు. ప్లీజ్ అండి, అలా చెప్తే మా మా ప్రొఫెషన్కి ద్రోహం చేసినట్టు అవుతుంది. చెప్పకపోతే నువ్వే పోతావు. ఇక నీకు ప్రొఫెషన్ ఎక్కడుంటుంది? దానికి నువ్వు న్యాయం చేయడం ఎక్కడుంటుంది? ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏయ్! నాకు అసలుకే సహనం చాలా తక్కువ. చెప్తే బ్రతికిపోతా, లేకపోతే చచ్చిపోతా. చెప్పు, చెప్తావా చస్తావా? పొడి చేయను, పొడి చేయనా? వద్దు, చెప్తాను, చెప్తాను. చూడు, రాధికకు పెట్టిన గుండె ఎవరిదో నువ్వే చూడు. రాధికకు పెట్టిన గుండె పల్లవి అనే ఆవిడిది. వాట్? ఏంటి ఏమన్నా? రాధికకి పల్లవి అనే ఆవిడ గుండె పెట్టారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.